బెజవాడ డ్రగ్స్ కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు లోహిత్ యాదవ్ ను నెల్లూరు జైల్లో విచారించారు. లోహిత్ యాదవ్ మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు అధికారులు. లోహిత్ మొబైల్ కు ఫేస్ లాక్ ఉండడంతో ఓపెన్ చేయడం కోసం అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే లోహిత్ యాదవ్ ను విజయవాడ తీసుకొచ్చి ఫోన్ ని అన్లాక్ చేయనున్నారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో నిందితుడు వైసీపీ నేత కొండారెడ్డిని అరెస్ట్ చేయడానికి పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసులు. బెజవాడ డ్రగ్స్ కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు లోహిత్ యాదవ్ ను నెల్లూరు జైల్లో విచారించారు. లోహిత్ యాదవ్ మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు అధికారులు. లోహిత్ మొబైల్ కు ఫేస్ లాక్ ఉండడంతో ఓపెన్ చేయడం కోసం అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే లోహిత్ యాదవ్ ను విజయవాడ తీసుకొచ్చి ఫోన్ అన్లాక్ చేయనున్నారు పోలీసులు. మరోవైపు ఈ కేసులో నిందితుడు వైసీపీ నేత కొండారెడ్డిని అరెస్ట్ చేయడానికి పీటీ వారెంట్ను దాఖలు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం బెజవాడ డ్రగ్స్ కేసులో ఉన్న అప్డేట్ ఏంటి? బెజవాడ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే బెంగళూరులో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డిని అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా లోహిత్ యాదవ్ తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన అధికారులు ప్రస్తుతం ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి కొండారెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి అయితే ప్రస్తుతం పీటీ వారెంట్ దాఖలు చేశారు. అదేవిధంగా కేసు విచారణలో భాగంగా లోహిత్ యాదవ్ కి సంబంధించిన ఫోన్ కూడా ఇప్పటికే అధికారులు సీజ్ చేయడం కూడా జరిగింది. దాన్ని ఎఫ్ఎస్ఎల్ కి పంపించిన నేపథ్యంలో దాన్ని అన్లాక్ చేయాలంటే లోహిత్ యాదవ్ ఫేస్ యాప్ అనేది అందులో లాక్ చేయడం వల్ల దాన్ని ఓపెన్ చేయలేని పరిస్థితి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ఫేస్ అన్లాక్ చేయడానికి సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పి అధికారులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాని మీద రేపు విచారణ అయితే జరగబోతుంది. కోర్టు అనుమతిస్తే నెల్లూరు జైల్లో ఉన్న లోహిత్ యాదవ్ ని విజయవాడ తీసుకొచ్చి ఫేస్ అన్లాక్ చేసి ఎఫ్ఎస్ఎల్ అధికారులతో ఫోన్ లో ఉన్న సమాచారం మొత్తాన్ని గుర్తించి కేసుని మరింత లోతైన దర్యాప్తు చేయబోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జైల్లో ఉన్న లోహిత్ యాదవ్ ఒక రోజు కూడా అధికారులు విచారించిన నేపథ్యంలో ఒకవైపున ఈ ఫేస్ అన్లాక్ కి సంబంధించి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొండారెడ్డికి సంబంధించిన పీటీ వారెంట్ మీద అనుమతిస్తే అతను కూడా అధికారులు అరెస్ట్ చేయడానికి ఈ కేసు మీద విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.